భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఎప్పుడైనా తలుచుకుంటున్నదా అని తమరు అడుగుతున్నారా ప్రభు? ప్రభు, మాత తమరిని తలుచుకొని క్షణమున్నదా అని అడగండి. శ్రీరామచంద్ర, మాత మరువలేదు. ప్రభు, మాత ఉన్న పరిసరములన్నీ రామనామముతో ప్రతిధ్వనించుచున్నవి. ఆ ప్రాంతములో ఆమె ముత్యపు చిప్పలో ముత్యము వలె అతి పవిత్రముగా ఉన్నది. ఆమె ఏ నేలపై శయనిస్తున్నదో, ఏ ఆకాశము క్రింద వసిస్తున్నదో, ఏ వాయువు శ్వాసిస్తున్నదో, ఆ భూమి, ఆ ఆకాశము, ఆ వాయువు సమస్తము రామమయమే. ఆ పరిసరములు అటులుండనిచో నేడు సీతామాత జీవించి ఉండేది కాదు. చుట్టూ భయంకరమైన రాక్షసులు నిరంతరం కావలి కాస్తున్నారు. రావణుని ఆజ్ఞతో మాతను భయభ్రాంతురాల్ని చేస్తున్నారు. తల్లి గ్రీష్మతాపానికి పసిపాడిన పూలబాల వలె ఉన్నది. అదే విధముగా మాత శరీరము కళావిహీనమైపోయినది. తమ కోసం నిమిషమొక యుగంగా నిరీక్షిస్తూ నిరాశకు లోనయ్యున్నది. తనను ఎవరు తీసుకువెళ్ళినారో, ఎచటకు తీసుకువెళ్ళినారో తన జాడ తమకు తెలుసో తెలియదో అని కుమిలిపోతున్నది. ఇదే ఆలోచనతో ఆమె ప్రాణత్యాగమునకు కూడా సిద్ధపడినది. మాతకు నేను సాంత్వన చేకూర్చాను, నమ్మకము కలిగించాను. శ్రీరాముడు మహారాజు సుగ్రీవుని సైన్యంతో కలిసి వచ్చి శీఘ్రమే లంకపై దండయాత్ర జరిపి తమకి విముక్తి కలిగిస్తాడని. స్వామి, మాతను సజీవంగా చూడదలుచుకున్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. లేదు సీత, లేదు. ఇకపై ఎంతమాత్రమూ ఆలస్యము చెయ్యను. పవనపుత్రుడు హనుమంతుని కృప వలన నాకు నీ జాడ తెలిసినది. ఇక నన్ను ప్రపంచంలోని ఏ శక్తి నిలువరించలేదు. ధైర్యం వహించు సీత. నేను వస్తున్నాను. హనుమా, సీత నా కోసం ఏమైనా సందేశం పంపినదా? అవును ప్రభు. మొదట మరిది అయిన లక్ష్మణుని పరుషవాక్యములు పలికినందుకు తనను క్షమించమని చేతులు జోడించి సీతామాత క్షమాపణ కోరినది. తమను కూడా క్షమాపణ కోరుకున్నది. నా చిన్న తప్పిదమునకు ఇంత పెద్ద శిక్ష వేయవద్దన్నది. తమరు ఆశ్రిత వత్సలురని, దీనజనోద్ధరణి తమ ఆదర్శమని, ప్రస్తుతం నాకంటే దీనులెవరున్నారని మాత అన్నది. తర్వాత ఆమె ఈ చూడామణిని ఆనవాలుగా పంపుతూ తమతో చెప్పమన్నది. దీనిని తమరు వివాహ సమయంలో ఇచ్చినారని.
తరువాత ఆమె తమకు ఇంద్రకుమారుడు జయంతుని విషయం గుర్తు చేయమన్నది. ఒకసారి జయంతుడు వాయసు రూపము ధరించి తన ముక్కుతో పొడిచి మాతను గాయపరిచినాడట. తమరు ఆగ్రహించి చెంతనున్న ఒక దర్భను తీసుకుని అభిమంత్రించి ఒక బాణము వలె వానిపై ప్రయోగించినారట. దాని బారి నుండి తప్పించుకొనుటకై అతడు ముల్లోకములలోనూ శరణుజొచ్చినాడట. కాని తమ అమోఘ బాణ ప్రభావము వల్ల ఎవరూ శరణునివ్వలేదు. చివరికి వాడు స్వయంగా తమనే శరణుజొచ్చినారట. తమరు వాని ఒక కన్ను పెకలించి క్షమించినారట. మాత చెప్పినది ఈ సంఘటన కేవలం తమకు మాతకు మాత్రమే తెలుసని. ఇది చెబితే నిజముగానే నేను మాతను చూచి వచ్చినానని, నాపై తమకు నమ్మకం కలుగుతుందని. హనుమా, నీపై పూర్తి నమ్మకమున్నది. నిన్ను నేను నమ్మకున్నచో మరెవరిని నమ్మగలను హనుమా? ప్రభు, జయంతుని కథ చెప్పి మాత రోధిస్తూ ఒక్క మాట చెప్పినారు. నా పతి ఒక వాయసము దుర్మార్గాన్ని సహించలేకపోయినారు. కాని నేడు నాకు జరిగిన ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తున్నారోనని. లేదు, నేను సహించలేను. ఎట్టి పరిస్థితిలోనూ సహించలేను. నా మదిలోని కలవరము నీకు ఎలా వివరించి తెలుపగలను? మహారాజా సుగ్రీవ, నేడు మన పరివారములోని మంత్రివర్యులను, సేనానాయకులను సమావేశపరిచి లంకపై దండయాత్రకు శీఘ్రముగా నిర్ణయం తీసుకొనవలెను. ఆజ్ఞ ప్రభు. జాంబవంత, అంగద, నేటి రాత్రే సభను ఏర్పాటు చేయండి. ఆజ్ఞ మహారాజా. హనుమా, నేడు నీవు ఘనకార్యములు చేసినావు. పుడమిలో వేరొకరు అలా చేయగలరంటే ఊహించలేము. ఆ విశాల మహాసాగరమును లంఘించుట కేవలము గరుత్మంతుడు, వాయుదేవుడు, నీకు తప్ప వేరొకరికి సాధ్యము కాదు. నీవు అక్కడికి వెళ్ళి రావణుని అభేద్య లంకానగరిలో నా సీతను కలుసుకుని నాకొక సందేశమును, ఆమె చూడామణిని తీసుకొచ్చి ఇచ్చినావు. నాకేమనిపిస్తున్నదో తెలుసా? సీతను నాతో ఏకము చేసినట్లున్నది. హనుమా, నీవు గాని సీతను అన్వేషించి నాకు చేయూతనియ్యనట్లయితే మా రఘుకుల కీర్తికి కళంకము తెచ్చిన వానికి ఉచిత శిక్ష విధించి సీతను విడిపించకుంటే కేవలము అయోధ్యావాసులకే కాదు, నా పూర్వజులకు మొహం చూపించే యోగ్యత ఉండేది కాదు. నేడు నీవు రఘువంశమును, మా సోదరులిరువురి ధర్మాన్ని, మా కీర్తిని రక్షించుకునే మార్గదర్శకుడవైనావు. నేడు నీవు మహోత్కృష్ట కార్యము చేసినావు. దేవతలు, మనుషులు మరియు మునులు ఏ ఒక్కరూ నేడు నీ వలె నాకు ఉపకారము చెయ్యలేదు. హనుమా, నీవు నాకు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను. నేటి నుండి నేను జన్మ జన్మలకు నీకు రుణపడి ఉంటాను, రుణపడి ఉంటాను. ప్రభు,
ప్రభు. లే హనుమా. నన్ను మీ చరణాల చెంతనే ఉండనివ్వండి ప్రభు. స్వామి, ఏమి తిలకించుచున్నారు? ప్రభు, ఎవరిపై తమ కృప ఉంటుందో వారికి ఈ ప్రపంచంలో ఏ కార్యము కఠినము కాదు. అందువలనే అసంభవము కూడా సంభవమవుతున్నది. హే కరుణా సింధు, నాకొక వరము ప్రసాదించండి ప్రభు. కృప చూపి నాకు తమపై నిశ్చల భక్తిని ప్రసాదించండి. తథాస్తు. ప్రభు, మనకు చాలా తక్కువ సమయమున్నది. రావణుడు సీతామాతకు 1 మాసము గడువు మాత్రమే ఇచ్చినాడు. అయినను నలకూబరుని శాప కారణంగా అతడు సీతామాత పాతివ్రత్యమునకు ఎటువంటి హాని కలుగజేయలేడు. కాని దుష్ట రావణుడు గడువు పూర్తయిన మరుక్షణం సీతాదేవికి ప్రాణహాని కలిగించవచ్చు. కనుక ఏమాత్రం జాగు చేసినా మన ప్రయత్నములన్నీయూ వ్యర్థం కాగలవు. రామచంద్ర ప్రభు, తమరు వివేకులు, సర్వజ్ఞులు, సకల శాస్త్రములను ఔపోసన పట్టినవారు. తమరు అస్త్ర శస్త్ర విద్యలలో నిష్ణాతులు. తమరు సకల దివ్యాస్త్రములను ప్రయోగించగల సమర్థులు. అటువంటి దివ్యాస్త్రములు త్రిలోకముల్లో ఎవరి వద్ద లేవు. తమ వంటి పురుషోత్తములు త్రిభువనముల్లోనూ కానరాడు. ధనుర్విద్యలో మీ ముందు నిలబడగల శక్తి మరెవరికీ లేదు. కనుక రఘురామ, మా అందరి అభీష్టము ఒక్కటే. మా వానర సేనను తమరే ముందుండి నడిపించాలి. మేమందరము మా అమాత్యులతో పాటు తమకు సహాయపడుతూ తమ సమర్థవంతమైన నేతృత్వంలో యుద్ధం చేస్తాం. మహారాజా సుగ్రీవ, ఇంతటి మహావీర యోధులు నా వెంట ఉంటే నేను ఖచ్చితముగా ఆ దుష్ట రావణుని వాని రాక్షస సేనను సంహరించగలను. ఏ సేనాధిపతికైనా శత్రువులపై దాడి జరపడానికి ముందు శత్రువు బలాబలములు, వాని రక్షణ వ్యవస్థ పట్ల అవగాహన కలిగి ఉండాలి. కనుక హనుమా, రావణుని సైన్య పరిమాణము, లంకానగర ముఖద్వార భేదనోపాయము, లంకా రక్షణ రహస్యములు ఇవన్నీ నీవు నీ కళ్ళతో చూశావు. ఆ వివరములన్నీ సభకు వివరించు. ప్రభు, లంకా దుర్గము, దాని రక్షణ ఏర్పాట్లు, దానిని సైన్యము ఏ విధముగా పరిరక్షిస్తున్నది పూర్తి వివరములు మీకు వివరిస్తాను. లంకకు 4 పెద్ద పెద్ద ద్వారములున్నవి.